వెల్కమ్ టు తెలుగు ప్రభా వ్యూవర్స్. నా పేరు రెహమాన్, మీ జర్నలిస్ట్ని. ఇవాళ విశాఖపట్నంలో ప్రఖ్యాత టెక్ సంస్థలైనటువంటి గూగుల్, అదాని కలిపి కనెక్ట్ జాయింట్ వెంచర్ ద్వారా 1 గిగావాట్ సామర్థ్యంతో ఏఐ హబ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా హబ్ను ఏర్పాటు చేస్తున్నాయనేది ఇవాళ హాట్ టాపిక్గా నిలిచింది. దాదాపు 1,33,000 కోట్లతో రానున్న 5 ఏళ్లలో పెట్టుబడి పెట్టే విలువ ఇది. 1,33,000 కోట్లతో 1,80,000 మందికి నేరుగా అంటే ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉపాధి కల్పించే ఒక డేటా సెంటర్ని విశాఖలో ఏర్పాటు చేయడానికి ఢిల్లీ వేదికగా ఇవాళ కేంద్ర ప్రభుత్వ పెద్దలు నిర్మలా సీతారామన్, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్, ఇటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ తదితరుల సమక్షంలో, తర్వాత గూగుల్, తర్వాత అదాని సంస్థలకు చెందినటువంటి ఆఫీసర్ల సమక్షంలో ఒక ఒప్పందం మీద సంతకాలు జరిగాయి. ఇది ఇవాళ చాలా హాట్ టాపిక్గా మారింది. అయితే దీని వెనుక ఈ ఐటీ ఇంత ఏఐ సెంటర్, 1 గిగావాట్ డేటా సెంటర్, అటు గూగుల్ ఇటు అదాని సంస్థలు సంయుక్తంగా దాదాపు 1,33,000 కోట్ల ఖర్చుతో విశాఖను ఎన్నుకోవడం వెనుక కారణాలు ఏమున్నాయి, ఇండియాకి ఈ ప్రాజెక్ట్ ఎలా వచ్చింది, దీని వెనుక అసలు ఏం జరిగింది, గతంలో వైఎస్ జగన్ హయాంలో ఉన్నప్పుడు కూడా అదాని డేటా సెంటర్ ఏర్పాటు చేస్తానని చెప్పి దానికి సంబంధించిన శంకుస్థాపన కూడా జరిగింది, దాని సంగతి ఏమైంది, ఇవన్నీ వివరాలను ఒకసారి పరిశీలిస్తే అసలు మొత్తం కథంతా బయటపడుతుంది. మీకోసం తాజా వివరాలు చెప్పే ప్రయత్నంలో భాగంగా యాక్చువల్లీ అదాని డేటా సెంటర్ని ఇవాళ కాదు, 2019 ఫిబ్రవరిలో, అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖలో అదానికి సంస్థకు సంబంధించినటువంటి డేటా సెంటర్ దాదాపు 200 మెగావాట్ల సామర్థ్యంతో ఒక డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి ఒప్పందం జరిగింది. చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. దాదాపు కొన్ని మధురవాడ అటువైపు కొన్ని ఎకరాలని కూడా, భూమిని కూడా ప్రభుత్వం అప్పట్లో కేటాయించింది. అదే సంవత్సరం జరిగినటువంటి ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో రావడంతో దీర్ఘకాలిక ఒప్పందాలు మాకు అవసరం లేదు, మాకు ఎప్పటికప్పుడు ఒప్పందాలు కావాలనే ఒక కారణంతో ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుని తిరిగి ఫ్రెష్ ఒప్పందం చేసుకుంది. ఆ తర్వాత విశాఖలో ఏర్పాటు చేసినటువంటి ఇండస్ట్రియల్ సమ్మిట్లో కూడా అదానీ సంస్థకు సంబంధించిన ప్రతినిధులు నేరుగా సమ్మిట్లో పాల్గొని డేటా సెంటర్ అనౌన్స్ చేశారు. మధురవాడలోని ఐటీ హబ్లో దాదాపు 130 ఎకరాలు ఆ సంస్థకు కేటాయించారు. సో అప్పుడు ఇంకోసారి శంకుస్థాపన జరిగింది. అంటే ఈ డేటా సెంటర్ ఏదైతే ఇవాళ ఢిల్లీ వేదికగా కేంద్ర ప్రభుత్వ పెద్దలు, ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఏదైతే విశాఖ దిశను మార్చే సరికొత్త ఆధునిక హబ్ రాబోతుంది, ఇది మా ప్రభుత్వం సాధించిన విజయం అంటూ చెప్పుకుంటూ వస్తున్నారు. దీనికి అంకురార్పణ ఇది ఇవాళది కొత్తగా కాదు, గతంలో జరిగింది. ఇవాళ కొత్తగా చెప్పుకునే ప్రయత్నాన్ని అటు ప్రభుత్వాలు చేస్తున్నాయి, ఇటు కంపెనీలు కూడా అదే పని చేస్తున్నారని మనం గమనించాల్సిన విషయం. సో అటు అంటే ఒకే ప్రాజెక్టుకి గతంలో చంద్రబాబు నాయుడు 2019 ఫిబ్రవరిలో శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత జగన్ ప్రభుత్వ హయాంలో అంటే 2023 ఆ ప్రాంతంలో కూడా శంకుస్థాపన జరిగింది. ఇప్పటి వరకు దానికి సంబంధించినటువంటి పురోగతికి సంబంధించినట్టు ఎలాంటి పురోగతి కనిపించని పరిస్థితి ఉంది. సో ఇది ఏపీలో విశాఖలో ఏర్పాటు చేయదలిచినటువంటి ఐటీ హబ్కు సంబంధించినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఇక్కడ ఇంకో విషయం మనం ఆలోచించాలి. ఐటీ హబ్ అంత ప్రతిష్టాత్మకమైన ఐటీ హబ్ దాదాపు గూగుల్ సంస్థకు సంబంధించినటువంటి 12 ప్రపంచవ్యాప్తంగా 12 ఏఐ నెట్వర్క్లు ఉన్నాయి. 12 ఏఐ డేటా సెంటర్కి సంబంధించిన నెట్వర్క్లో ఇదొకటి కీలకంగా కానుంది. అటువంటిది ఇక్కడే ఎందుకు వచ్చిందనే దానికి పరిశీలిస్తే దిగ్భ్రాంతి కలిగించే విషయాలు బయటపడతాయి. ఎందుకంటే సాధారణంగా మన ఇండియాలో కావచ్చు, లేదా ఆసియా దేశాల్లో, ఇండియన్ సబ్ కాంటినెంట్ దేశాల్లో ప్రజలకి ఏం కావాలి, ప్రజలకు ఎలా చెప్పేది ప్రభుత్వాలు శాసిస్తుంటాయి. కానీ వేరే దేశాల్లో, అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రం ప్రజలు శాసిస్తుంటారు తమకేం కావాలనేది. అంటే ప్రజలు చెప్పినట్టు ప్రభుత్వాలు వింటాయి. దీనికి ఉదాహరణ ఇవాళ ఏదైతే డేటా సెంటర్ వచ్చిందో, ఇంతకుముందు కూడా శంకుస్థాపన జరిగిందో, ఇది వాస్తవానికి ఈ డేటా సెంటర్ని ఏర్పాటు చేయాలని ఇదే గూగుల్ క్లౌడ్ సంస్థ, ఇదే అదానీ సంస్థ ఐర్లాండ్, నెదర్లాండ్స్, డెన్మార్క్, తర్వాత లాటిన్ అమెరికా దేశాలుగా మనం చెప్పుకునేటటువంటి చిలీ, పెరుగ్వే, ఈ దేశాల్లో ఈ సంస్థను ఆఖరికి అమెరికాలో డేటా సెంటర్ స్టేట్గా
పేరు ఉన్నటువంటి వర్జీనియా రాష్ట్రంలో కూడా ఏర్పాటు చేయడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. కానీ ఈ అన్ని దేశాలు ఈ డేటా సెంటర్ తమకొద్దంటూ తిరస్కరించాయి. కారణం ఏంటంటే ఐర్లాండ్లో దీనికి పవర్ కన్జంప్షన్ చాలా ఉంటుంది. మొత్తం మా దేశం ప్రజలకి అవసరాలకు సరిపడే పవర్ మీ డేటా సెంటర్కి ఇవ్వాల్సి వస్తుంది, కాబట్టి మాకు అది అవసరం లేదని చెప్పి ఐర్లాండ్ ప్రభుత్వం నేరుగా తిరస్కరించింది. ఆ తర్వాత నెదర్లాండ్స్ని అప్రోచ్ అయింది ఈ కంపెనీ. నెదర్లాండ్స్లో ప్రభుత్వం కాస్త సానుకూలతగా వ్యక్తం చేసినా అక్కడ పబ్లిక్ నుంచి మాత్రం వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే దీనికి కూడా సేమ్ ఇదే కారణం, హై పవర్ కన్జంప్షన్ ఉంటుంది, దాని తర్వాత హై వాటర్ యూటిలిటీ ఉంటుంది. ఈ రెండు కారణాల వల్ల నెదర్లాండ్ కూడా కాదంది. ఆ తర్వాత డెన్మార్క్లో ప్రభుత్వం కాస్త సానుకూలత వ్యక్తం చేసినా ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో డెన్మార్క్ కూడా నో చెప్పింది. సో మొత్తానికి ఐర్లాండ్, నెదర్లాండ్, డెన్మార్క్ దేశాలు నో చెప్పేశాయి. ఆ తర్వాత లాటిన్ అమెరికా దేశాలైనటువంటి చిలీ, ఉరుగ్వే, మెక్సికో ఈ దేశాల్లో కూడా ప్రజల నుంచి అటు పర్యావరణవేత్తల నుంచి తీవ్రమైన అభ్యంతరం వచ్చింది. ప్రజల నుంచి అయితే వాళ్ళకి పెద్ద ఎత్తున ల్యాండ్ కేటాయించాల్సి వస్తుంది. వీళ్ళ ఈ డేటా సెంటర్ వల్ల వచ్చే ఉపయోగం అంటే ఉపాధి కంటే నష్టాలే ఎక్కువ అని చెప్పి భావించడం. మూడోది ఎన్విరాన్మెంటల్ పరంగా చాలా నష్టాలు ఉంటాయి. ఎందుకంటే వాటర్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది, అది ఉన్న నీటి వనరులకి విఘాతం కలుగుతుంది. రెండవది దీని శబ్ద కాలుష్యం చాలా పెద్ద ఎత్తున ఉంటుంది అనేది పర్యావరణ శాస్త్రవేత్తల పదే పదే చెందుతున్నటువంటి ఆందోళన. ఈ క్రమంలో డెన్మార్క్ దేశంలో, మెక్సికో, చిలీ, పెరుగ్వే దేశాల్లో కూడా ఈ ఏఐ హబ్ని అక్కడ నెలకొల్పడానికి వ్యతిరేకత వ్యక్తమైంది. తర్వాత అమెరికన్ డేటా స్టేట్ సెంటర్గా మనం చెప్పుకుంటాం వర్జీనియా రాష్ట్రాన్ని, అక్కడ కూడా ఏర్పాటు చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు. ఆఖరికి ట్రంప్ కూడా మేక్ ఇన్ అమెరికా, అన్నీ అమెరికాలోనే తయారవ్వాలి, అన్నీ ఇక్కడే ఉండాలి అని చెప్పి ఏదైతే వాదిస్తూ వస్తున్నారో ఆయన కూడా వర్జీనియా స్టేట్ నుంచి వ్యక్తమైనటువంటి వ్యతిరేకతని ఆయన సమాధానం చెప్పలేక డేటా సెంటర్, గూగుల్ డేటా సెంటర్ ఏదైతే వర్జీనియాలో నెలకొల్పాలని ప్రయత్నిస్తే అక్కడ కూడా సంస్థ ప్రయత్నాలు ఫలించలేదు. అంటే మొత్తానికి ఇన్ని దేశాలు ఐర్లాండ్, నెదర్లాండ్, డెన్మార్క్, చిలీ, పెరుగ్వే, తర్వాత మెక్సికో, వర్జీనియా, ఇన్ని దేశాలు, ఇన్ని రాష్ట్రాలు వ్యతిరేకించినటువంటి ఒక వివాదాస్పదమైన ప్రాజెక్ట్ని ఇండియా, అందులో ఏపీలో విశాఖ తీరంలో నెలకొల్పడం ఏ మేరకు సమంజసం, ఇక్కడ పర్యావరణం పరిస్థితి ఏంటి, శబ్ద కాలుష్యం పరిస్థితి ఏంటి, తర్వాత పవర్ గ్రిడ్పై దీని యొక్క ప్రతికూల ప్రభావం తీవ్రంగా పడే ప్రమాదం ఉంది. ఎందుకంటే ఇండియాలో ఇప్పటికే విద్యుత్ వనరుల ఉత్పత్తి చాలా అంతంత మాత్రంగా ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంటాయి, కొన్ని రాష్ట్రాల్లో చాలా తక్కువగా ఉండడం వల్ల కొన్ని రాష్ట్రాల్లో మరో రాష్ట్రం నుంచి విద్యుత్ని కొనుగోలు చేసుకునే పరిస్థితి. సమ్మర్ వచ్చిందంటే పీక్స్కి వెళ్తుంటే పవర్ గ్రిడ్స్ మీద దెబ్బ పడకుండా ఎక్కడికక్కడ విద్యుత్ కోతలు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. లేదంటే విద్యుత్ కోతలు కొనసాగించకపోతే పవర్ గ్రిడ్ ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. మరి అటువంటిది ఇక్కడే అరకొర విద్యుత్ వనరులు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇండియా లాంటి దేశంలో ఏదైతే విద్యుత్ వనరులు సర్ప్లస్గా ఉన్న దేశాలే వ్యతిరేకించిన ప్రాజెక్ట్ని విద్యుత్ వనరులు అంతంత మాత్రంగా ఉన్న దేశంలో ఏఐ హబ్ లాంటి విద్యుత్ ఎన్విరాన్మెంటల్కి దెబ్బ కలిగించేవి, విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉండేవి, ల్యాండ్ ఎక్విజిషన్ ఎక్కువగా కావాల్సి ఉన్న ప్రాజెక్టులని ఇక్కడ తీసుకురావడం పట్ల తీవ్రమైన అభ్యంతరాలు ఇప్పటి నుంచి మొదలవుతున్నాయి. ఇది ఖచ్చితంగా ఇక్కడి ఉన్న విద్యుత్ పవర్ గ్రిడ్స్పై ప్రతికూల ప్రభావం పడే అవకాశం స్పష్టంగా ఉందని చెప్పి అటు మేధావులు, పలువురు నెటిజన్లు, తర్వాత పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.